చీఫ్ మినిస్టర్ అంటే ఏ విధంగా ఉండాలి? ప్రజలకు అనుకూలంగా రాజ్యం ఏలాలా వద్దా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఒక రేవంత్ రెడ్డి అంటే ఏంది? తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రం సాధించి ఎన్ని పథకాలు పెట్టి ఆయన చెప్పని పథకాలు అమలు చేసిండే లేదా? అంటే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతిలో ఉన్నప్పుడు 4% క్రైమ్ రేట్, ఇప్పుడు 25% క్రైమ్ రేట్ అయింది. అంటే చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యండి, నరేంద్ర మోడీ కుమ్మక్కయ్య రాజ్యం వెళ్తున్నా అంటే ఈయన రేవంత్ రెడ్డికి టాలెంట్ లేదా? రాజ్యం వెళ్ళడానికి ఆయనకు టాలెంట్ లేదు. రేవంత్ రెడ్డికి టాలెంట్ లేదు. ఈజ్ అన్ఫిట్ ఫర్ సీఎం. ఆయన సీఎం కి అరుడు కాదు. ఒక్కసారైనా దేశ రాజకీయాలను చక్రం తిప్పిండి ఆ కేసీఆర్ లాగా. అతనికి కామన్ సెన్స్ ఉందా? మెమరీ పవర్ ఉందా? ఏం మాట్లాడుతుండు? ఎవడివి రాను అంటవా? అసలు నీ బతికేంది? నువ్వేంది? రేవంత్ రెడ్డి అంటే ఎవడాడు? అడ్రస్ గల్లంతే ఎవడాడు? ఆయనకి అసలు ఏం తెలుసు రాజకీయం గురించి? సీఎం రేవంత్ రెడ్డికి ఏం తెలుసు అండి రాజకీయం గురించి? సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా? స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఖరాబ్ అయిపోతుండు. రేవంత్ రెడ్డి దుర్భాషలు ఆడతాడా? స్కూల్ పిల్లలు 16,000 మంది కార్మికులు ఆర్టీసీలో రిటైర్మెంట్ అయ్యిండు. రిక్వైర్మెంట్ చేయవా? నా పైసలే కొట్టేసింది ఉద్యమకారుణ్ణి. 9,100 మన సైదాబాద్ పోలీస్ కమిషనర్ గచ్చిబౌలిలో పోలీస్ ఐపీఎస్ అవినాష్ మహంతి దగ్గర పోయి కేసు పెడితే ఎఫ్ఐఆర్ బుక్ అయింది. కుక్కలపల్లి పోలీస్ స్టేషన్ లా నాకు 5,000 నేను పైసలు వసూలు చేసిన కుక్కలపల్లి పిఎస్ లా. నా భయానికి కేసు పెడతాను నేను పోలీస్ స్టేషన్ మీద డబ్బులు నాకు న్యాయం చేయకుంటే. ఎక్కడ చూడు విచ్చలు విడిగా దొంగతనాలు అవుతున్నాయి. దొంగతనాలే గుండాయిజం, రౌడీజం చేస్తాడా? అసలు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలి? ఉత్తమ కళ్ళని గౌరవించాలి. తెలంగాణ జాతి ప్రదాత. ఒకప్పుడు సర్ప్లస్ స్టేట్ 4% క్రైమ్ రేట్ ఉండే, ఇప్పుడు 25% క్రైమ్ రేట్ పెరిగింది. పెట్టుబడులు రమ్మంటే ఎడికెళ్ళి వస్తే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే నీ దగ్గర టాలెంట్ ఉండాలి. ఏ విధంగా పెట్టుబడి టీఎఫ్ ఎందుకు పెట్టిండు? ఐటీ కారిడార్ ఎట్లా డెవలప్ అయింది? కోటి తరాలు పోయినా, కోటి జన్మలు పోయినా రియల్ ఎస్టేట్ కలర్ కూడా పడిపోదు. నీ యొక్క బిహేవియర్ బాగలేదు. అసలు నీకు టాలెంట్ లేదు, పరిపాలించే తెలివి లేదు నీకు. తెలివి ఉంటే ఎవడను ప్రపంచ కుబేరుల దగ్గర కేసీఆర్ సార్ ఫోన్ నంబర్లు ఉన్నాయి, కేటీఆర్ సార్ నంబర్లు ఉన్నాయి, హరీష్ రావు సార్ నంబర్లు ఉన్నాయి. నేను ఎవడైనా దేక్తాడా? నీకేం టాలెంట్, నీకేం ఫేస్ వాల్యూ ఉందని పెట్టుబడులు పెడతారు. నీకేమైనా ఫేస్ వాల్యూ ఉందా రేవంత్ రెడ్డి గారు? నాకున్నంత ఫేస్ వాల్యూ నీకుందా? నీ సీఎం సీట్ నాకు ఇచ్చేయి, నేను ప్రపంచాన్ని ఏలుతా. నేను ఏలుతా లేకుంటే నా మీసం తీసుకుంటే ఏలకుంటే. నేను కేసీఆర్ సార్ దండం పెట్టి గులాబీ జెండా ఎర్రకోట మీద ఎగరేస్తా. ఎర్రకోట మీద ఎగరేకుంటే నేను మీసం తీసుకుంటా, లేకుంటే రేవంత్ రెడ్డి మీసం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి అంటే ఏందండి? ఎవడు రేవంత్ రెడ్డి? తెలంగాణ ముఖ్యమంత్రి కదా. ప్రజల్ని గౌరవించే మైండ్ లేదా? కామన్ సెన్స్ లేదా? నువ్వు తెలంగాణ జాతి ప్రదాత కేసీఆర్ సార్ని తిట్టే మొగతనం నీకుందారా? నేను ఉద్యమకారుణ్ణి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకున్నా నేను రేవంత్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త, హెచ్చరిస్తున్నా. ప్రపంచ వ్యాప్తంగా నేను యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేస్తా. అన్న కేసీఆర్ నా ఎంత ఉన్నాడు, యూట్యూబ్ లోనే ఛానల్ ఓపెన్ చేస్తారా? ప్రపంచ వ్యాప్తంగా నా ఫ్యాన్స్ ఉన్నారు. దడ పుట్టిస్తా, భూకంపం పుట్టిస్తా తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా. అన్న కేసీఆర్ కి వచ్చి తప్పైన కాలు మొక్కు. అన్న కేసీఆర్, నువ్వు కేసీఆర్ కి కోరుకు సరిపోవురా? అన్న కేసీఆర్ పిలిపించిందంటే నీ కాంగ్రెస్ పార్టీని కుక్కటి వేలితో నీ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు. అరే ఎంతమంది నువ్వు టమాటా ముక్కలు అంటావు రేవంత్ రెడ్డి? నేను తొక్కాలంటే మా అన్న కేసీఆర్ కి సెకండ్ కాదు, నీకు సరిపోదురా. నీకంత సత్తా లేదు. కుక్కటి వేలుతో అంచెవేస్తాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, లేకుంటే మిషన్ తీసుకుంటా. అంత స్థాయి ఉందా? అంత తమ్ముందా? కేసీఆర్ సార్ గురించి కేసీఆర్ అంటే ఎవరు? కేసీఆర్ సార్ అంటే ఎవరు అంటే సార్ని నిలదీస్తాడా? సార్కి దండం పెట్టాలి, వచ్చి తప్పేదని కాలు ముక్కాలి. కేసీఆర్ ఒక తెలంగాణ జాతి ప్రదాత. మా సారు మా గౌరవనీయుడు, నా కన్న తండ్రితో సమానం. నాకు కన్న తండ్రి లేడు, నా కన్న తండ్రి నా కేసీఆర్ సారు. మా అమ్మున్నది, మా సార్ని తిడతాడా? మీకు మీడియా మిత్రులకు తెలియదా? ఇప్పుడు ఎందుకు పెట్టుబడులు వస్తలేవు? మీరు కాంగ్రెస్ పార్టీని నిలదీయండి, బీజేపీ పార్టీని నిలదీయండి, ఎంఐఎం పార్టీని నిలదీయండి. మీకు అంత సత్తా లేదా? మీడియా మిత్రులకు నేను ఇస్తా, మీకు సపోర్ట్. మీడియాకు నేను సపోర్ట్ ఇస్తా, మేము ఇస్తాం. మీరు నిలదీయాలి. మీకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తున్నారు? బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్. ఎంఐఎం ఎందుకు ఇది సపోర్ట్ ఇస్తుంది? లేదే. ఎంఐఎం పార్టీ ఎందుకు సపోర్ట్ ఇస్తుంది కాంగ్రెస్ కి? బీజేపీ ఎందుకు సపోర్ట్ ఇస్తుంది? ఏం మా కొబ్బరి లేదనుకుంటున్నావా? నాకు 33 జిల్లాలు
ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ప్రపంచ కుబేర్లు ఇంటర్నెట్ లో ల్యాప్టాప్ లో ఓటింగ్ చేసి ఇండియాలో బెస్ట్ సీఎం అవార్డు ఇచ్చిన కేసీఆర్ సార్ కి దండం పెట్టి కాలం ముక్తున్నా అన్నా నువ్వు నూరేళ్ళు బతుకుతావు. నీకు సాటి ఎవరు లేరు, నీకు ఎవరు ఎదురు లేరు, నీకు సాటి ఎవరు లేరు, నీకు తిరుగులేదు, ఎదురు లేదు. నీకు రాజ్యానికి నీ వెనక మేము ఉన్నాం, మా ప్రాణం ఇస్తాం సార్. మీ గురించి మిమ్మల్ని ఎవరి టచ్ చేయలేడు. నరేంద్ర మోడీని కూడా హెచ్చరిస్తున్నా, బీజేపీ పార్టీని నువ్వు ఎలక్షన్ కమిషన్ హెచ్చరిస్తున్నా, నువ్వు కాంగ్రెస్ పార్టీని లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది? లా అండ్ ఆర్డర్ రాదు. పాకిస్తాన్ లో ఉంటున్నామా, తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నామా, ఎక్కడ ఉంటున్నామండి? మీ మీడియా మిత్రులకు తెలియదా? మీరు ప్రశ్నించాలి, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి. ఏం జరుగుతుంది? ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటున్నా? మేము గాజులు వేసుకున్నా, బీఆర్ఎస్ టైగర్లం ఉద్యమంగా గాజులు వేసుకున్నాం అనుకుంటాడు రేవంత్ రెడ్డి. నీ గుండెల్లా నిద్రపోతా, నీ ఉడతా ఊపులకు, పిట్ట బెదిరింపులకి మీసం తీసుకుంటే బిడ్డ నువ్వు టమాటా ముక్కలంటూ రేవంత్ రెడ్డి. సార్ కాలు మొక్కు తప్పైందని వదిలేస్తాం, లేకుంటే నేను వేటాడతాం. 420 హామీలు ఇంటర్నేషనల్ మీడియాలో, స్టేట్ ఇంటర్నేషనల్ మొత్తం ఏపీ తెలంగాణ నేషనల్ మీడియాలో లైవ్ పోవాలి. నేను దేనికి అద్రటోని బెదటోని రాను. పెద్ద సపోర్ట్ ఉంది నాకు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకుని కోట్ల మందికి అన్నం పెట్టిన పెద్ద అడ్మినిస్ట్రేటర్లకు సలహాలు సూచనలు ఇస్తా. రియల్ ఎస్టేట్ ఎండీలకు చైర్మన్లకు సలహాలు సూచనలు ఇస్తాను. సర్ప్లస్ స్టేట్, ప్రపంచంలోనే నంబర్ 1 స్టేట్, 4th ప్రపంచంలోనే 4వ స్థలం తెలంగాణ. ప్రపంచంలోనే 4వ స్థలం తెలంగాణ. నరేంద్ర మోడీ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి 30 నేషనల్ అవార్డులు ఇచ్చిండు. ఏమండి తెలంగాణ అంటే అసమాష అనుకున్నా? తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి, హెచ్చరిస్తున్నా. నువ్వు మర్యాద చేంజ్ చేసుకోవాలి, లేకుంటే నీ నరం లేని నాలుక కోసేస్తాం. జాగ్రత్త, తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి, నీ గుండెల్లా నిద్రపోతాం. మా తెలంగాణ ఛాతి పిద అంటే మామూలు వ్యక్తి అనుకున్నావా? ఎన్నిసార్లు అరెస్ట్ కాలే తెలంగాణ ఉద్యమంలో? నా రక్తం భూమి మీద పోయింది, నా రక్తం భూమి మీద పోయింది. ఏం మాటలా? ఏమంది తెలంగాణ? పేదం గురించి తెచ్చింది తెలంగాణ బిడ్డ. మాకాదు ఇప్పుడు రమ్మని రేవంత్ రెడ్డి, నేను అరెస్ట్ చేయమని చూస్తా. రమ్మని ఎవరు వస్తారు?